దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. అండర్ రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్ఫెక్ట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. అదేవిధంగా సార్ కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఏ విధంగా మనం 50 నుండి 60 మార్కులు సాధించగలుగుతాం. ఈసారి 600 అనే జాబ్ నీది కావాలి. ఈసారి ఒక విజేతగా నువ్వు వెళ్ళిపోవాలి. ఈసారి ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళిపోవాలి సార్. ఏ పుస్తకాలు పట్టుకొని కోచింగ్ సెంటర్లో పడి తిరిగో సార్. ఇదే నీకు లాస్ట్ కావాలి సార్. ఈరోజే హైదరాబాద్ సిపి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పైగా ఎస్ఐలతో ఇలా సిపి మీటింగ్ పెట్టి మీరు ఎంతో కష్టపడి జాబులోకి వచ్చారు, ఆ విధంగానే ప్రజల కోసం కష్టపడాలి, మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఇలా సిపి నూతనంగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని విధిలోకి వచ్చినాక ఎస్ఐలతో మీరు హైదరాబాద్ సిపి మాట్లాడుతున్న సంగతి. నువ్వు అలా ఉండాలి ఒక రేపటి విజేతగా. ఒక్కసారి నువ్వు పర్ఫెక్ట్ చదివితే ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా జాబ్ నీదే ఉంటుంది సార్. అందుకే ఒక ప్లాన్ పరంగా ఒక పద్ధతి పరంగా చదవండి సార్. చదివేటప్పుడు ఒక పెన్సిల్ తీసుకోండి సార్, అండర్లైన్ చేయండి సార్, ఒక పక్కన చిత్తుబుక్కు పెట్టి నోట్స్ పెట్టుకోండి సార్. ఏదైనా బిట్టు గుర్తు రానప్పుడు ఆ బిట్ ఎక్కడ రాస్తున్నాడు సార్. అన్నీ రాసుకోకపోతే ఇంకో బుక్ అయింది, ఏదో కొన్ని మాత్రం రాసుకోవాలి గుర్తు రానివి. అక్కడ 1-2 సార్లు ఇక్కడ అండర్లైన్ చేస్తూ మీరు ఇలా వెళ్ళిపోతుంటే ఒకసారి పూర్తిగా ఆ పెనవర్ జాగ్రఫీ, ఆ పెనవర్ పాలిటీ, ఆ పెనవర్ చరిత్ర కాకుండా ఈ 3 days మధ్యాహ్నం వరకు ఇది, ఆ 3 days నైట్ ఇది అని చెప్పి 4-5 రోజులు దీనికి సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఒకసారి చదివేయండి. మళ్ళీ ఇంకో టాపిక్ ఇంకో సబ్జెక్ట్ చదవండి. ఇలా అయిపోయిన తర్వాత ఒక రౌండ్ అంతా అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్కి వచ్చేటప్పుడు ఫస్ట్ రౌండ్ 4-5 రోజులు తీసుకున్నావు, సెకండ్ రౌండ్ 3 రోజులు టార్గెట్ పెట్టుకోండి. ఆ సెకండ్ రౌండ్ 3 రోజుల తర్వాత అయిపోయిన తర్వాత 4వ రౌండ్ నాలుగో రోజు ఒక పీవీఎస్ పబ్లిక్ 2 రాష్ట్రాల పీవీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ దగ్గర పెట్టుకోండి. క్వశ్చన్ ఎలా అడుగుతుండు, ఏ టైపులో అడుగుతుండు, మనం ఎలా వెళ్ళిపోవాలి, ఈ బిట్టు నాకు ఎంతవరకు గుర్తయింది, ఈ బిట్టు నాకు ఎంతవరకు గుర్తుంది, నేను ఎంతవరకు క్యాచ్ చేయగలుగుతున్నా, ఆ విధంగా మీరు ముందుకు పోండి. బయట ఇవి కూడా మీకు అవసరం లేదు, ఏ ప్రాక్టీస్ బిట్లు ఇవి కూడా మీకు వద్దు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పీవీఎస్ పేపర్ తీసుకోండి.
ఆ విధంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి, ఈజీగా మీరు గెయిన్ కాగలుగుతారు. ఒక కరెంట్ అఫైర్ జీకే మీద అవగాహన ఉంటుంది సార్, దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 50 నుండి 60 మార్కుల పైగా ఏ విధంగా సాధించగలుగుతాం సార్? మన ఎస్ఐ పేపర్, కానిస్టేబుల్ పేపర్ సార్ 2004 పేపర్ వేరు, 2006 పేపర్ వేరు, ఇప్పుడు అడుగుతున్న పేపర్ వేరు. లాస్ట్ ఇయర్ ఎస్ఐ కానిస్టేబుల్ లాస్ట్ ఇయర్ ఏపీ తెలంగాణ ఎస్ఐ పేపర్, జిఎస్ పేపర్ సివిల్ సర్వీస్ కంటే లెవెల్లో హై లెవెల్ అడిగిన సబ్జెక్ట్ పేపర్ అంతకంటే ఆర్డికి ఇచ్చారు సార్. ఇప్పటికి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ తెలియదు సార్. చాలామంది ఏముందిలే ఒక ఆర్థమెట్రీ ఏదైనా చూసుకుని సరిపోద్దులే అనుకుంటారు. అలాగా సార్, ఎందుకంటే ఆర్థమెట్రీ ఒక్కోసారి టప్ వచ్చినా జిఎస్లో నువ్వు ఎక్కువ స్కోర్ చేయాలి, జిఎస్ ఆర్డొచ్చి రెండు సమానంగా సైమల్టేనియస్ చదవాలి సార్. మన తెలంగాణ గ్రూప్ 2 టాపరే సార్. జిఎస్లో 130 దాటాలే సార్, 110 దాటాలంటే గగనం సార్. 110, 120 దాటాలంటే జిఎస్ అనేది అనేకమైన సబ్జెక్ట్ లేక కలగూర గంప సార్. ప్రతి బిట్టి పోటీ పరీక్షలో ప్రతి బిట్టు ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ సార్. గతంలో నాలెడ్జ్ బేసిక్ అడిగేది బిట్లు, బంగ్లాదేశ్ క్యాపిటల్ ఏంది, బంగ్లాదేశ్ కరెన్సీ ఏంది, తొలి ప్రధానమంత్రి అడిగేది. ఆ తర్వాత ఏం అడిగేది? ఈ క్రింది వాళ్ళలో బంగ్లాదేశ్తో సరైనది కాదు ఏది, సరైనది ఏది, బంగ్లాదేశ్తో అన్ని సరిగా ఉన్నట్టు ఇప్పుడు అవి అడుగుతలే. 4 వేరు అంశాలు తెచ్చి అక్కడ పెట్టి ఇందులో ఏబీ రైటా, ఏబిసి రైటా, అన్ని సరైనవా, ఇందులో సరి కానిది ఏది, ఈ రేంజ్లో అడుగుతున్న యొక్క అంశాలు మన ప్రధానంగా ఇక్కడ నుంచి కనిపిస్తున్నాయి సార్. అందుకే ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఈ విధంగా స్కోర్ చేయగలుగుతాం సార్. జాగ్రత్త పరంగా కరెంట్ అఫైర్స్, పాలిటీ పరంగా కరెంట్ అఫైర్స్, ఎకనమీ పరంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ పరంగా కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కరెంట్ అఫైర్స్. చాలామంది స్టాక్ జీకే అంటారు. బాబు స్టాక్ జీకేకు కరెంట్ అఫైర్స్ తేడా ఏంటంటే, ఐక్యరాజ్య సమితి ఏ ఇయర్లో స్థాపించారు స్టాక్ జీకే? 2020 అక్టోబర్ 24 నాటికి ఐక్యరాజ్య సమితి ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఇండియా ఎన్ని రూపాయల పోస్టల్ స్టాంపు రిలీజ్ చేసింది, అది కరెంట్ అఫైర్స్. అంతే సార్. ప్రపంచంలో పెద్దదేది, చిన్నదేది, పొట్టిదేది, గతంలో ఇలాంటి బిడ్లు అడిగి ఇప్పుడు లేవు, అలాంటి బిడ్లు లేవు సార్. ఆ సీనీ లేదు. మీరు స్టాక్ జీకే పరంగా సార్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు, ప్రధానమైన రోజులు, ప్రధానమైన ఈ రోజు ఇంపార్టెంట్ గతంలో అడిగేది, ఇప్పుడు ఏమంటుండు 4 రోజులు ఇచ్చి వాటి థీమ్స్ అడుగుతుండు. ఆ థీమ్స్ మనకు గుర్తు రావాలి. 2020 మార్చి 8 అంతర్జాతీయ మహిళా రోజు థీమ్ ఏంది? అక్టోబర్ 15 అంతర్జాతీయ విద్యార్థుల రోజు థీమ్ ఏంది? అక్టోబర్ 31 అంతర్జాతీయ నగరాల రోజు థీమ్ ఏంది? అంటే జూన్ 21 అంతర్జాతీయ యోగా రోజు థీమ్ ఏంది? గతంలో ఈ రోజు ఇంపార్టెంట్ అడిగేది, ఇప్పుడు థీమ్స్ అడుగుతున్నాడు రోజుల గురించి. ఎవ్రీడే ఇంపార్టెంట్. మన ఫోకస్ ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రం వెళ్ళాలి. ఆ ప్రధానమైన రోజుల యొక్క థీమ్స్ గుర్తుపెట్టుకోవచ్చు సార్. ఆ తర్వాత స్టాక్ జీకేలు మరొకటి ఇంపార్టెంట్ ఇయర్స్ సార్. మొదటి పానిపాట్ ఎప్పుడు, రెండో పానిపాట్ ఇది కాదు సార్. ఇంపార్టెంట్ ఇయర్స్ అంటే సార్, ఇండియాలో సమాచార చట్టం ఏ ఇయర్లో అమల్లోకి వచ్చింది, మహిళల గృహహింస చట్టం ఏ ఇయర్లో అమల్లోకి వచ్చింది, దిశ యాక్ట్ను ఏపీ ఏ ఇయర్ నుండి అమలు పరిచింది, అందరికీ విద్యాకు చట్టం ఏ ఇయర్లో అమల్లోకి వచ్చింది, నిర్భయ చట్టం ఏ ఇయర్లో అమల్లోకి వచ్చింది. ఇలాంటి ఇంపార్టెంట్ ఇయర్స్ మీద ఫోకస్ చేయాలి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇయర్స్ మీద క్యాచ్ చేయాలి సార్. నెమలిని జాతీయ పక్షి ఏ ఇయర్లో గుర్తించారు? 1964. గంగా నదిని జాతీయ నదిగా ఏ ఇయర్లో గుర్తించారు? 2008. జాతీయ వారసత్వ జంతువు ఏనుగు
ఏ ఇయర్ నుండి గుర్తించారు? 2010 సంవత్సరం. మరి అందరికీ విద్యా హక్కు చట్టం ఏ ఇయర్లో ఏ రోజున అమలులోకి వచ్చింది? 2010 ఏప్రిల్ 1. న్యూ ఎడ్యుకేషన్ పాలసీని ఏ రోజున కస్తూరి రంగన్ కమిటీని కేంద్రం ఆమోదించింది? ఎన్ని ఇయర్స్ తర్వాత మానవ వనరుల మంత్రిత్వ శాఖను విద్యాశాఖను మార్చారు? 34 ఏళ్ళు సార్. ఇండియాలో తొలిసారి రైలు నడిచింది కూడా 34 కిలోమీటర్లే. ప్రపంచంలో చిన్న వయసులో ప్రధాని సనా మారిన్, ఫిన్లాండ్ ప్రధాని, ఆమెకు 34 ఇయర్సే. ఈ 34 తిప్పిరేస్తే 43. ప్రపంచంలో గ్లోబల్ కాంపిటేటివ్ జాబితాలో ఇండియా 43వ స్థానం, ఎయిడ్స్లో 3వ స్థానం, బ్లాక్ మనీలో 4th ప్లేస్, గ్లోబల్ కాంపిటేటివ్ జాబితాలో 43 ప్లేస్, 43 స్థానం. ఇలా మనకు గుర్తు రావాలి సార్. స్టాక్ జీకే పరంగా మరొకటి, వివిధ రాష్ట్రాల సాంప్రదాయక జానపద నృత్యాలు, ప్రధానమైన పండుగలు. వైశాఖి ఎవరి పండుగ? ఇది సిక్కులది. ఓనం కేరళ, బిహు అస్సాం, బీహార్, గుడి పడవ మహారాష్ట్రం. ఇలాంటి పండుగల మీద వివిధ రాష్ట్రాల సాంప్రదాయక నృత్యాలు, జానపద నృత్యాలు. తమాషా లావణి ఏ రాష్ట్రం జానపద నృత్యాలు? పోయినసారి తెలంగాణ స్కూల్ అసిస్టెంట్లు అడిగాడు, తెలంగాణ కానిస్టేబుల్ అడిగాడు బిట్టు. మహారాష్ట్రం. యక్షగానం కర్ణాటక, కథక్ ఉత్తర భారతదేశం, కథకళి కేరళ, కత్తి జానపద నృత్యం వెస్ట్ బెంగాల్, విశాఖ అరకుల గిరిజన నృత్యం తిమ్సా. గతంలో అడిగిన బిట్ సార్ తిమ్సా గురించి. ఆ రాష్ట్రం గురించి సాంప్రదాయ నృత్యమే ఉంది, జానపద నృత్యమే ఉంది. ఆ రాష్ట్రంలో పండుగలు ఏమున్నాయి, అక్కడ ఇంపార్టెంట్ జాతరలు ఏమున్నాయి. ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ అంటే కల్చరల్స్ అంశాలపై గుర్తుకు రావాల్సి. ఒక పండిట్ భీమ్సేన్ జోషి ఏ రంగానికి చెందిన వ్యక్తి? హిందుస్థాన్ సంగీత కళాకారుడు. ఈ మధ్య మరణించిన శోభా నాయుడు ఆమె కూచిపూడి నృత్యకారిణి. మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఇందులో ప్రసిద్ధుడు. పియానో ఎవరికి సంబంధించింది? శర్మిష్ఠ ముఖర్జీ, ప్రణబ్ ముఖర్జీ కూతురు. ఏ నృత్యకారిణిమే? గార్బా, టిప్పని, దాండి ఆరాస్. ఈ జానపద నృత్యాలు ఎక్కడ? గుజరాత్. వీటిపైన ఫోకస్ చేస్తారు. దేశంలో ప్రధానమైన రాష్ట్రాలు, ఈ ప్రధానమైన రాష్ట్రాల టాపిక్ నుండి ఏ టైపులు ఆడతాడు సార్? ఆ రాష్ట్రం సాంప్రదాయ నృత్యం, ఆ రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు, ఆ రాష్ట్ర లోక్సభ స్థానాలు, ఆ రాష్ట్ర స్టాక్ జీకే వన్యమృగ సంరక్షణ కేంద్రం, ఆ రాష్ట్రంలో సెంటర్లు ఉన్నాయా? ఆ రాష్ట్రంలో కరెంట్ అఫైర్స్ బిట్ ఉందా? ఉదాహరణ పంజాబ్ స్టేట్ సార్, స్టాక్ జీకే లూథియానా సైకిల్ ఉత్పత్తి ప్రసిద్ధిగాంచింది, జలంధర్ క్రీడా పరికరాల ప్రసిద్ధిగాంచింది. పాలిటీ పరంగా స్టాక్ జీకే అక్కడ. ఇండియాలో తొలిసారిగా రాష్ట్రపతి పరిపాలన వచ్చింది ఇక్కడే. స్టాక్ జీకే పరంగా ఎకానమీ, హరిత విప్లవాన్ని ప్రారంభించింది ఇక్కడే. అదేవిధంగా సార్ కరెంట్ అఫైర్స్ పరంగా దేశంలో తొలిసారిగా వ్యవసాయ సంస్కరణల్ని వ్యతిరేకించిన రాష్ట్రం అది పంజాబే. జాగిర పరంగా ది ల్యాండ్ ఆఫ్ ది పై రివర్ స్టేట్. హిస్టరీ పరంగా కారిడార్ ఇండియా పాకిస్తాన్ మధ్య, సిక్కు మతం అక్కడ. గురు గోవింద్ సింగ్ అంటే 400 ఏళ్ళ లేక జన్మదిన వేడుకలు. గురు తేజ్ బహదూర్ సార్ గురు తేజ్ బహదూర్. ఒక స్టేట్ తీసుకున్నప్పుడు ఇన్ని రకాల గుర్తురాదు. ఇది సార్ స్టాక్ జీకే. వివిధ దేశాల ప్రధానమైన విమాన సంస్థలు సార్, ఇది స్టాక్ జీకే సంబంధించిన ఇంపార్టెంట్ ఏరియా. గరుడ ఎయిర్లైన్స్ ఏ కంట్రీ? గతంలో అడిగిన బిట్ సార్ ఇండోనేషియా. లయన్ ఎయిర్లైన్స్ ఏ దేశం? లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో అడిగిన బిట్ సార్ ఏపీలో, ఇండోనేషియా.
లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ ఎక్కడ? గతంలో గ్రూప్ 2 అడిగిన బిడ్స్ జర్మనీ, క్వాంటిస్ ఆస్ట్రేలియా, ఏరోప్లాంట్ రష్యా, వివిధ దేశాల విమాన సంస్థలు, ప్రధానమైన రోజుల థీములు, ఇంపార్టెంట్ ఇయర్స్, ప్రముఖులకు నియామకాలు సార్. ప్రజెంట్లీ ఎన్టీపీ సంస్థ చైర్మన్ ఎవరు? యూపీఎస్సీ చైర్మన్ ఎవరు? ప్రజెంట్లీ నేషన్ గ్రీన్ ట్రిబ్యునల్ చైర్మన్ ఆదర్శ కుమార్ గోయల్ ఏ స్టేట్ ఇస్తుంది? జాతీయ సమాచార చట్టం ప్రధాన కమిషనర్ యశ్వర్ధ్ కుమార్ సిన్హా, ఈయన ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి? గిరీష్ చంద్ర ముర్మా, ఈయన ఎన్నో కాగు ఇండియాకు. ఈ మధ్య చాలా మంది రీసెంట్లీ కొత్త వ్యక్తులు బిఎస్ఎఫ్ కానీ, ఆర్పిఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ నూతన వ్యక్తులు ఏం తెలియరు. ఇక్కడి నుంచి ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. మరో టాపిక్ పాపులేషన్ సార్. 2011 పాపులేషన్ గుర్తు రావాలి. ఈ క్రింది మనలో వరుస క్రమంలో సౌత్ ఇండియాలో జనాభాలో ఏ 3 రాష్ట్రాలు ఫస్ట్ ప్లేస్లు ఉన్నాయి? గతంలో ఇండియాలో ఫస్ట్ ఏది అడిగేది, ఇప్పుడు ఏ 3 రాష్ట్రాలు అడుగుతుండు? ఏపీ జనాభా, తెలంగాణ జనాభా, ఇండియా జనాభా. భారత రైలు వ్యవస్థ, భారత విమాన సంస్థలు, ప్రముఖుల నియామకాలు, ప్రధానమైన ఆదిమ జాతులు, ప్రధానమైన ఉగ్రవాద సంస్థలు. పుల్వామా ఘటన ఏ ఉగ్రవాద సంస్థ? ముంబైలో ఘటన ఏ ఉగ్రవాద సంస్థ? పార్లమెంటుపై దాడి ఎవరు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో ఇది సార్ స్టాక్ జీకే. జపాన్ ఏమని పిలుస్తారు? ది పింక్ సిటీ ఆఫ్ ఇండియా ఏది? ఇప్పుడు అలాంటి బిడ్లు లేవు సార్. గాంధీజీని మహాత్మాను పిలిచింది ఎవరు? ఇక్కడ ఠాగూర్ను గురుదేవ్ అని పిలిచింది ఎవరు? ఇలాంటి బిడ్డలు ఎప్పుడో సార్ జమాన్లో పోయినాయి. నువ్వు పుట్టక ముందు అడిగేది. అలాంటి బిడ్డలు అంత సీన్ లేవు సార్. లేటెస్ట్ స్టాక్ జీకే గుర్తు రావాలి. ప్రధానమైన అణువిద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కేంద్రాలు, ఈ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్ పోటీ పరీక్షలో. ఒక స్టాక్ జీకే పరంగా వచ్చేసి ఇది సార్ గుర్తుపెట్టుకోవాల్సింది. దాదాపు ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్లోనే కరెంట్ అఫైర్స్ జీకే. యుఎన్ఓ గురించి చెప్పేటప్పుడు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఏంది, ప్రజెంట్ జీకే ఏంది, అక్కడ నీకు అర్థం కావాలి. ఒక సంస్థ తీసుకున్నప్పుడు ఈ సమావేశం ఎక్కడ నిర్వహించారు, ఇది ఎన్నో సమావేశం, ఈ సమావేశం థీమ్ ఏంది, మళ్ళీ ఎక్కడ జరగబోతుంది, ఈ సంస్థ తొలిసారి ఎన్ని దేశాలు ఏర్పడింది, ఈ రేంజ్లో అడుగుతాడు సార్ సంస్థల గురించి. ఒక అంతర్జాతీయ సంస్థల మీద అవగాహన ఉంటే ఇక్కడ నుండి 15 మార్కులు క్యాచ్ చేయొచ్చు సార్. ఇండియాకి ఎవరు వస్తున్నారు, ఇండియా ఎవరి నుండి అంటే ఏ అంశాలపై ఒప్పందం అంగీకరిస్తుంది. రీసెంట్లీ న్యూ ఆపరేషన్ సార్, ఆపరేషన్ మలబార్, ఆపరేషన్ సింబెక్స్, ఆపరేషన్ బొంగో సాగర్, ఆపరేషన్ సిరనెక్స్, ఆపరేషన్ ఇంద్రా, ఆపరేషన్ వరుణ్. ఈ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కూడా ఉంటుంది సార్. వచ్చేసి ఈ మధ్యన ఇండియా అమెరికా 2+2 పేరుతో ఏ అంశంపై అంటే బెకో అనే ఒక అగ్రిమెంట్ ఒప్పందం చేసింది. ఏంటిది అసలు? ఎన్ని అంశాలపై ఒప్పందం? ఆపరేషన్ మలబార్లో 24 ఎడిషన్లో నూతనంగా ఏ దేశం పాల్గొనబోతుంది? ఆస్ట్రేలియా. ఆపరేషన్ మలబార్ ఎడిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇలా మనకి ఎగ్జామ్ అడుగుతారు సార్. ఒక టెక్నాలజీ పార్ట్ సార్ ఇది. యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, క్షిపణులు సార్. వచ్చేసి ఇక్కడ ఒక క్షిపణి తీసుకున్నప్పుడు సార్, ఇండియా తొలి క్షిపణి ఏది? ఇండియా రష్యా ఉమ్మడిగా నిర్మించిన క్షిపణి ఏది? ఇండియా ఫ్రాన్స్ ఉమ్మడిగా నిర్మిస్తున్న క్షిపణి ఏది? బారాక్ మిసైల్ ఎవరిది? చైనా మిసైల్ పేరేమిటి?
ఉత్తర కొరియా మిసైల్ పేరేమిటి? ఈ మిసైల్ ఏ కంట్రీది? ఈ మధ్యనే బ్రహ్మాస్త్ర క్షిపణి ఏ యుద్ధ నౌకను విజయవంతంగా పరీక్షించారు? యాంటీ మిసైల్ రాడర్ను రుద్రమును ఏ యుద్ధ నౌక నుండి విజయవంతంగా పరీక్షించారు? ఏ యుద్ధ విమానం నుండి పరీక్షించారు? ఇలా మనకు అడుగుతారు సార్. ఈ మధ్యనే బ్రహ్మాస్త్రం సార్ ఐఎన్ఎస్ చెన్నై యుద్ధ నౌక నుండి పరీక్షించారు. రుద్రం యాంటీ రాడర్ మిసైల్ను సుకోయి 30 యుద్ధ విమానం నుండి పరీక్షించారు. ఈ మధ్య 4 మిసైల్స్ తీసుకొని వీటిని తప్పుగా గుర్తించి అడుగుతుండు. వాటి రేంజ్ గుర్తు రావాలి, వాటిని ఎలా పరీక్షిస్తారు గుర్తు రావాలి, ఇండియా తొలి మిసైల్ ఏది గుర్తు రావాలి, ఈ మధ్య పరీక్షించిన మిసైల్ ఏది గుర్తు రావాలి. ఒక మధ్య భారతదేశంలో రాజపుత్రుల కాలంలో చౌహాన్ వంశంలో ప్రముఖమైన వ్యక్తి పృథ్వీరాజ్ చౌహాన్ సార్. చరిత్రలో 2 తరాయిన యుద్ధాలు జరిగాయి. మొదటి తరాయిన యుద్ధంలో మన వాడు విజయం సాధిస్తాడు. రెండో తరాయిన యుద్ధంలో గోరీ మహమ్మద్ చేతిలో ఓటమి పాలు కావడం జరిగింది సార్. ఆ పృథ్వీరాజు పేరు మీద ఇండియా నిర్మించిన తొలి క్షిపణి పృథ్వీ-1 సార్. మరి ఈ మధ్యనే రష్యా నుండి కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించిన మిసైల్ సార్ ఎక్స్పాండే S-400 మిసైల్ సార్. అదేవిధంగా సార్ యుద్ధ నౌకలు ఈ మధ్యనే బంగాళాఖాతంలో యాంటీ మిసైల్ క్షిపణి పరీక్షించిన ఏ యుద్ధ నౌక నుండి పరీక్షించారు? ఐఎన్ఎస్ కోరా. అక్టోబర్ 23 నాడు ఏ యుద్ధ నౌక? ఐఎన్ఎస్ ప్రబల్. ఈ మధ్యనే వైజాగ్లో ప్రారంభించిన యుద్ధ నౌక ఏది? ఐఎన్ఎస్ కరవతి. ఇండియా తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరియంత్. ఇండియా తొలి సోలార్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ సర్వేక్షక్. ఇండియా తొలి ఏ యుద్ధ నౌకలో ఏటీఎంను ప్రారంభించారంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య. ఒక ఫ్రాన్స్ యుద్ధ నౌకల డిజైన్ ఆధారంగా ముంబైలో మజ్గావ్ డాకులో నిర్మిస్తున్న యుద్ధ నౌకలంటే ఐఎన్ఎస్ కరుణ, ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖండేరి. ఇవి సార్ ప్రధానంగా యుద్ధ విమానాలు సార్. ఈ మధ్యన ఇండియా ఏ ఇయర్లో 36 రఫేల్, ఫ్రాన్స్ నుండి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. తొలిసారిగా 5 రఫేల్ యుద్ధ విమానాలని ఏ రోజున వైమానిక దళానికి అప్పగించారు. రఫేల్ యుద్ధ విమానం నడపడంలో శిక్షణ తీసుకుంటున్న మహిళా పైలట్ ఎవరు? శివాంగి. ఫ్రాన్స్లో ఏ కంపెనీ నుండి యుద్ధ విమానం మన కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించాం? వచ్చేసది డసాల్ట్ కంపెనీ. చైనా తేలికపాటి యుద్ధ విమానం ఇది. అమెరికా నుండి ఇండియా ఏ తేలికపాటి యుద్ధ విమానాల కొనుగోలు కోసం లాక్హీడ్ మార్టిన్ కంపెనీ నుండి ఒప్పందాన్ని అంగీకరించారు. రేపు 2020 సంవత్సరము నవంబర్ 7 నాడు PSLV C-49 రాకెట్ ద్వారా అంతరిక్షంలో పంపించబోతున్న ఉపగ్రహం ఏంది? దీంతో పాటు ఎన్ని ఉపగ్రహాలు? ఒక ఉపగ్రహం తీసుకుంటే ఏ రాకెట్ ద్వారా ముఖ్య ఉద్దేశం ఏంది? జీవితకాలం ఎంత? బరువు ఎంత? ఎక్కడి నుండి? ఈ టైపులో గుర్తురావాలి సార్. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం ఉంటుంది సార్. క్షిపణులు శత్రుపై దాడి చేయడానికి ఉపయోగపడతాయి సార్. ఒకసారి రూపొందించబడ్డ క్షిపణి మళ్ళీ మళ్ళీ అనేక సార్లు పరీక్షిస్తుంటారు సార్. ఒకప్పుడు మన ఆర్యభట్ ఉపగ్రహాన్ని రష్యా సహకారంతో పంపిస్తే ఇలా ప్రపంచంలో అనేక దేశాల ఉపగ్రహాలకి
ప్రధానమైన వేదికగా నిలబడ్డది భారతదేశం సార్. ఒకే రోజు ఒకే రాకెట్ ద్వారా పిఎస్ఎల్వి-సి 37 రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలు పంపించి ప్రపంచ చరిత్ర సృష్టించాం సార్. ఒక చంద్రమండలమే మైలుగా సాధించాం. అంగారిక గ్రాంపై విజయ పథకాన్ని ఎగరవేశాం. ఇలా అమెరికా లాంటి అగ్రరాజ్యాల ధీటుగా మనం ముందుకు పోతున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ సైన్స్ పరంగా సార్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ ఏది? ఇండియాలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ ఏది? ఇప్పటి వరకు ఇండియా చైనాకి సంబంధించిన ఎన్ని యాప్స్ నిషేధించింది? రక్షణ రంగం కోసం ప్రారంభించిన ప్రత్యేక యాప్ ఏది? ఏనుగుల సంరక్షణ కోసం ప్రత్యేక ప్రారంభించిన యాప్ ఏది? సురక్ష యాప్ ఎవరికి సంబంధించింది? గ్రీన్ యాప్ ఎవరికి సంబంధించింది? ఇండియా తొలి సామాజిక యాప్ పేరు ఏమిటి? ఎలిమెంట్ అనే యాప్ సార్. ఇండియాలో తొలి కరోనా మరణం మహమ్మద్ సిద్దిక్ ఏ స్టేటు? ప్రపంచంలో తొలి కరోనా కేసు ఎవరు నమోదైంది? ఈ మధ్యనే WHO ఏ ఖండాన్ని పోలియో రహిత ఖండం గుర్తించింది? స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఎబోలా, జీకా వైరస్ ఈ వ్యాధులన్నిటిపైన లేటెస్ట్ సైన్స్ పరంగా మనకు అవగాహన రావాలి సార్. ఓన్లీ లేటెస్ట్ సైన్స్ మీద ఎక్కువ వెళ్తారు సార్. టెక్నాలజీ పార్ట్ నుండి 6 నుండి 8 మార్కులు పెడతారు సార్. లేటెస్ట్ సైన్స్ నుండి 4 బిట్లు వస్తాయి సార్. కరెంట్ ఎకానమీ సార్. ఈ మధ్య నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్వయం నిధి కార్యక్రమాన్ని స్వనిధి కార్యక్రమం తొలిసారిగా ఎన్ని జిల్లాలో ఎన్ని రాష్ట్రాల్లో ప్రారంభించారు? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఇలా మనకు అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. ప్రపంచంలో అంటే తొలిసారి ఆదాయంలో ఇండియా స్థానం ఎంత? 72, 144, 142, 129, 48, 43, 40 ఇలా ఆడుతున్నారు సార్. ప్రపంచంలో ఇంటలెక్చువల్ జాబితాలో మేధావుల జాబితాలో 40 స్థానం ఉన్నాం. ఇదే 40 అంటే గ్రామ పంచాయతీ సంబంధించిన ఆర్టికల్ కూడా 40. ప్రపంచంలో పోటీతత్వం అభివృద్ధి సూచికలో 43వ స్థానం ఉన్నాం. ప్రపంచంలో ఇన్నోవేషన్ నూతన సిద్ధాంతాల ఆవిష్కరణలో మనం 48వ స్థానం ఉన్నాం. తొలిసారి ఆదాయంలో 72వ స్థానం ఉన్నాం. ఇండియా 7వ స్థానం, జనాభాలో 2వ స్థానం ఉంది, విస్తీర్ణంలో 7వ స్థానం ఉంది. 72 తొలిసారి ఆదాయంలో ఉన్నాం. తొలిసారి ఆదాయంలో ఫస్ట్ ఉన్న కంట్రీ స్విట్జర్లాండ్ కంట్రీ. మన ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్లో 144వ స్థానం ఉన్నాం. ఇండియాలో పొడవైన జాతీయ రహదారి 44 ఆర్టికల్ 14 ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే. 4వ 4 ఆర్టికల్ ఏంది, 44 ఆర్టికల్ ఏది, 14 ఆర్టికల్ ఏంది, 140 ఒక్క బిడ్డ తీసుకుంటే అనేక రకాల మనకు అవగాహన రావాలి సార్. ప్రపంచంలో ఒక పత్రిక స్వేచ్ఛలో మనం 42వ స్థానం ఉన్నాం. ఇండియా జనాభాలో 2 ఉంది, బ్లాక్ మనీలో 4 ఉంది, పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది, పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ఉంది. మరి ఏ దేశం ఫస్ట్ ఉంది సార్? పత్రికా స్వేచ్ఛలో ఫస్ట్ ఉన్న కంట్రీ నార్వే. అది మానవ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంది. మరి మానవ అభివృద్ధి సూచికలో ఇండియా 2019కి ఇండియా ఎన్నో స్థానం? 129వ స్థానం 2019కి. 2 ఇక్కడే ఉంది, 1 ఇక్కడే ఉంది, 9 ఇక్కడే ఉంది. 2019కి ఇక్కడ మనం ఫస్ట్ ప్లేస్ నార్వే ఉంటుంది సార్. ఒక బిట్ తీసుకుంటే అన్ని రకాల గుర్తురాలి సార్. బట్ ఏ టైప్లో అడిగిన గుర్తురాలి సార్. ఎగ్జాంపుల్ సార్, ఇండియాలో ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు? 8. ఇండియా దేంట్లో 7వ స్థానం? విస్తీర్ణం. ఐక్యరాజ్యంలో ఎన్ని భాషలు ఉన్నాయి? 6. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇండియా స్థానం 5. బ్లాక్ మనీలో 4. ఎయిడ్స్లో 3rd. ఒకప్పుడు ఎయిడ్స్లో మనమే ఫస్ట్ ఉన్నాం. దానివల్ల వచ్చే లాభాలు తెలుసుకున్నాం.
ఇలా థర్డ్ ప్లేస్కి వచ్చినాం సార్. ఇండియా జనాభాలో 2, పాల ఉత్పత్తిలో ఫస్ట్. సున్నను కనుక్కున్న దేశం ఏది? ఇండియా. మొత్తం ఏమైంది? ఎవరిదో మొబైల్ నెంబర్. మన మొబైల్ నెంబర్ ఎంతోమంది చెప్తాం, నీ మొబైల్ నెంబర్ చెప్పరా కానీ మన నెంబర్ తీసుకున్నప్పుడు ఇక్కడ 1 ఏంది, 2 ఏంది, 3 ఏంది మనకు గుర్తురాదు. ఒక మొబైల్ నెంబర్ సార్ ఎవరితో ఇది? 87 అంటున్నాం. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలు 76 ఆర్టికల్ గుర్తు రావాలి. 7, 6 గుర్తే 13. ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి. 13 రాస్తే 31. ఇండియాలో సీఎంల సంఖ్య 31. 54 ఆఫ్రికా ఖండంలో 54 ఉన్నాయి. 5 4 తిప్పి రాస్తే 45. ట్రంప్ అమెరికాకు 45వ అధ్యక్షుడు. 32 అంబేద్కర్తో ఆత్మతో పోల్చుకున్న ఆర్టికల్ రాజ్యాంగ పర్యావరణ పక్ష. ఒక బిట్టుని తీసుకుంటే అన్ని రకాలుగా అవగాహన ఉండాలి సార్. ఏ టైపులో అడిగినా మనం ఈజీగా ముందుకు వెళ్ళాలి సార్. కరెంటు పాలిటీ పరంగా సార్ లేటెస్ట్ తీర్పులు సార్. ఈ మధ్యనే తండ్రి ఆస్తులో కూతురు కూడా వాటా ఉందని చెప్పి తీర్పిచ్చిన బెంచ్ ఎవరిది? బాబరీ మసీదు యొక్క కూల్చివేయడంలో ఎల్కే అద్వాన్తో పాటు కొద్దిమంది నిర్దోషులుగా ప్రకటించింది ఆ తీర్పిచ్చిన సిబిఐ జడ్జి ఎవరైనా లేదా? దీంతో పాటు ఈ మధ్యన వార్తలకు వస్తున్నాం. జస్టిస్ రోహిణి కమిటీ ఇంపార్టెంట్ ఏంది? ఇండియా తొలి లోక్పాల్ కమిటీ చైర్మన్ ఎవరు? ప్రజెంట్లీ ఇండియా సమాచార చట్టం కమిషనర్ ఎవరు? ప్రజెంట్లీ సుప్రీం అంటే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగాయ్. ఈయన ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి? లేదా ఈ మధ్య అంతర్జాతీయ న్యాయవాదుల సంస్థ ఎక్కడ జరిగింది? ఈ మధ్యనే దేవాస్ మల్టీమీడియా సంస్థ యాంత్రిక్స్ మధ్య ఒక ప్రత్యేకమైన తీర్పు వచ్చింది. అమెరికాలో ఏ కోర్టు తీర్పిచ్చింది? ఏ జడ్జి? మీరు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి యాంత్రిక్స్ కార్పొరేషన్ సంస్థకు చెప్పాడు. అమెరికన్ న్యూస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరు? ఈ మధ్య మరణించిన అమెరికా సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎవరు? ప్రజెంట్లీ మదన్ బి లోకూర్ ఏ దేశం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్నాడు? హరీష్ సాల్వే ఏ దేశంలో జడ్జిగా ఉన్నారు? అంతర్జాతీయ న్యాయస్థానంలో రెండోసారి జడ్జిగా కొనసాగుతున్న న్యాయమూర్తి కొనసాగుతున్న భారతీయుడు ఎవరు? ఇలాంటి అన్ని లేటెస్ట్ కరెంటు పాలిటీతో సంబంధించిన అంశాలు. రీసెంట్లీ యూపీఎస్సీ చైర్మన్ కరెంటు పాలిటీ, గిరీష్ చంద్ర ముర్ము కరెంటు పాలిటీ, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కరెంటు పాలిటీ. ఇవన్నీ లేటెస్ట్ కరెంటు పాలిటీ పరంగా ఉంటాయి ఉన్న అంశాలని సార్. వీటి మీరు ఫోకస్ చేసుకోవాలి జాగ్రత్త పరంగా సార్. ఈ ప్రాజెక్టు ఏ 2 రాష్ట్రాల మధ్య వివాదాస్పదమైంది? ఈ ప్రాజెక్టు వివాదాస్పదమైంది ఏ నదిపై నిర్మిస్తున్నారు? ఈ క్రింది వానలో వివాదాస్పదమైన ప్రాజెక్టు కాని ఏది? ఈ మధ్యన ఏ 3 కాలపాని, లీప్ లేకు, లీపి అందురా, ఈ 3 నేపాల్ మాయంటున్న ఇండియాలో ఏ స్టేట్లో ఉన్నాయి? ఉత్తరాఖండ్. ఇండియాలో మంచు చిరుతల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? ఉత్తరాఖండ్. ఈ మధ్యన ఏ వన్యమృగ సంరక్షణ కేంద్రాన్ని విస్తరిస్తున్నారు? ఖచ్చితంగా. ఈ మధ్యనే మోడీ ప్రారంభించిన రోప్వే ఎక్కడ? గుజరాత్లో గిర్నార్ రోప్వే. ఎక్కడ ఆరోగ్యవన్ పార్కును ప్రారంభించారు? గుజరాత్లో. ఈ మధ్యనే మోడీ న్యూట్రిషన్ పార్క్ ఎక్కడ ప్రారంభించారు? గుజరాత్లో. ఈ మధ్యనే పాకిస్తాను ఏ 2 దీవుల్ని చైనాకు బహుమతికి ఇచ్చింది? ఆపరేషన్ సముద్ర సేతేంది? ఆపరేషన్ వందే భారత్ మిషన్ అండి. ఏ టైపులో అడిగినా కూడా మీకు బిట్టు గుర్తురావాలి సార్. ఈ మధ్యన అతిపెద్ద సంపూర్ణమైన బ్లూ మూన్ ఏ రోజున కనిపించారు? ఇది సార్ పడగబోతున్న అంశాలు. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళండి సార్. రేపు ఒక విజేతగా నువ్వు తిరిగి వెళ్ళాలి సార్. రేపు ఒక విజేతగా నువ్వు నిలబడాలి సార్. ఈ పోటీ పరీక్షలో నువ్వు సార్ తప్పనిసరిగా సాధించాలి సార్.
ఈసారి 600 అనే జాబ్ తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోవాలి సార్. విఫలమవుతున్నావు అంటే బాధపడదు సార్. దేవుడు ఇంకోటి మనకి ఇస్తాడు. ఎక్కడ విఫలమవుతున్నావు, ఎందుకు విఫలమవుతున్నావు, ఎందుకు కోల్పోతున్నావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు, అది ఆలోచించి కానీ బాధపడుతూ కూర్చోవు సార్. ఈసారి 600 అనే జాబ్ నాదే, రేపు ఒక విజేతగా నేను నిలబడగలని చదవాలి సార్. ఆ పోటీతత్వం చదవాలి సార్. మంచి ప్లాన్ చేసుకొని ఒక పేపర్ చూసినప్పుడు అంతర్జాతీయ విషయాలే ఉన్నాయి, రాష్ట్ర స్థాయి విషయాలే ఉన్నాయి, క్రీడా పేజీలో ఏముంది, ఇలా సార్ ఇన్ని అంశాలు ఉంటాయి సార్. ఎవ్రీడే మీకు కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాం సార్. ఫాలో కండి సార్. టోటల్ 80 సార్. ఒక కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంటే ఇన్ని రకాల అంశాలపై మీరు ఈజీ క్యాచ్ చేయగలుగుతారు సార్. ఈ అంశాలపై ప్రధానంగా వచ్చేసి అందుకే జనరల్ స్టడీస్లో అత్యధిక స్కోర్ ఇదే సార్. 50 నుండి 60 మార్కులు సార్. హిస్టరీ నుండి 35 నుండి 30 సార్. జాగ్రఫీ నుండి 20 నుండి 20 సార్. పాలిటీ 10 నుండి 15 సార్. ఎకనామీ నుండి జనరల్ స్టడీస్లో 10 సార్. ఎస్ఐలో బాట్ నుండి 4-5 మార్కులు సార్. జువాది నుండి 12 మార్కులు సార్. కెమిస్ట్రీ 3 మార్కులు సార్. ఫిజిక్స్ 8 మార్కులు సార్. టెక్నాలజీ 6 మార్కులు సార్. ఎంత కలిస్తేనే జనరల్ స్టడీస్ సార్. అందులో హైయెస్ట్ స్కోరింగ్ అంటే కరెంట్ అఫైర్స్ వచ్చేసి పేపర్ చూసినప్పుడు అంతర్జాతీయ విషయాలే ఉన్నాయి, రాష్ట్ర విషయాలే ఉన్నాయి, క్రీడా పేజీలు ఏముంది 8 గుర్తుపెట్టుకోండి సార్. రేపు నవంబర్ 1వ తేదీ ఛత్తీస్గఢ్ ఏర్పడిన రోజు సార్. 2020 సంవత్సరము నవంబర్ 1 నాటికి నవంబర్ 1వ తేదీన ఏ రాష్ట్రం ఏర్పడింది, ఇదే రోజున ఏ రాష్ట్రాలు ఏర్పడ్డాయి, ఈ బిట్ అడుగుతాడు సార్. ఏపీ ప్రభుత్వం 2020 సంవత్సరం నవంబర్ 1 నుండి మళ్ళీ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తుంది. కొత్తగా ఏపీ ప్రభుత్వం వచ్చేసి ఈ అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మా డైలీ కరెంట్ అఫైర్స్ ప్లాటో కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్వేస్ మీకు ఎప్పుడు కూడా అవైలబుల్ ఉంటాం. ఎనీ డౌట్ వచ్చినా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెడ్ టు బి పర్ఫెక్ట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు.